మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం నీటిలో పసుపు వేసి ఈ ప్రదేశంలో పెట్టండి. 90 నిమిషాల్లో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. మీ ధన సమస్యలన్నీ పోతాయి. మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. ఈ చిన్న పరిహారంతో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు అద్భుతంగా ఉంటుంది. తిరుగులేని ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ పరిహారాన్ని చక్కగా విధి విధానంగా చేసుకుంటే గజకేసరి యోగం పడుతుంది. మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. అదృష్టం పడుతుంది. మీకుండే ధన సమస్యలన్నీ పోతాయి. ధనలాభం కలుగుతుంది. ఈ రోజుల్లో చాలామంది అప్పుల బాధలతో ఎంతో సతమతమైపోతూ ఉన్నారు. అప్పులు చేసి తీర్చలేక ఎన్నో అవమానాలను కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలా అప్పుల బాధలతో ఉన్నవారు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా త్వరలోనే అప్పులు తీర్చుకునే శక్తి వస్తుంది. కావున మీరు శనివారం రోజు పసుపుతో ఈ పరిహారం చేసుకోండి. భారతదేశంలో పసుపును మంగళకరమైనదిగా భావించి పవిత్రంగా చూసుకుంటారు. ఏ శుభకార్యానికైనా పూజలకైనా ముందుగా సిద్ధం చేసుకునేది పసుపునే. పసుపుని సంస్కృతంలో హరిద్ర అని అంటారు. పసుపుని అన్ని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. పసుపు సౌభాగ్యానికి చిహ్నం. ఈ కారణం చేతనే సుమంగళి స్త్రీలు తన భర్త శుభం కోరుతూ మాంగళ్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తారు. మాంగళ్యానికి పసుపు రాస్తారు. మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు, కాళ్ళకి పసుపు రాస్తారు, ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు. అంతెందుకు కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు. పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి. ఎందుకంటే అది చెడు బ్యాక్టీరియాను దరిచేరనివ్వదు. మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు. అందుకే వారు ఆరోగ్య చిట్కాలలో పసుపును బాగా వాడేవారు. ఇప్పటికీ మన ఇళ్లల్లో పెద్దవారు ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అంటే వెంటనే పసుపు తీసుకొచ్చి అక్కడ అద్దేస్తారు. పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు ఆ పిల్ల చేత పసుపుని ఉండలాగా చుట్టి తినిపించే సాంప్రదాయం కూడా మనకి ఉంది. పసుపుకి మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తులు ఉన్నాయి. మరి ఈ పసుపుని నీటిలో వేసి ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు బ్రహ్మరాతను మార్చడం ఎలాగో తెలియజేసే పవిత్ర కథను విందాం. పూర్వం బోధ చేస్తూ ఒక ముని దంపతులు ఉండేవారు. ఆ ముని చాలా ప్రతిభావంతుడు. సకల శాస్త్రాలు విద్యలు తెలిసినవాడు. ఆ ముని భార్య సాక్షాత్తు అన్నపూర్ణాదేవియే. ఆమె శిష్యులను తన కన్న బిడ్డల్లాగా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలిని తీర్చేది. అలా ఒకనాడు ఆ ముని దంపతుల వద్దకు వసంతుడు అనే ఒక అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు. అతడు బాగా చురుకైనవాడు, తెలివైనవాడు కావడంతో అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ ఇట్టే అబ్బేవి. వసంతుడు కొన్నాళ్లకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ పూర్తిగా నేర్చేసుకున్నాడు. ఇక అతనికి నేర్పడానికి తన వద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవడంతో తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు ఆ గురువర్యుడు. అయితే కొన్నాళ్లకే అతనికి నేర్పడానికి తమ వద్ద ఉన్న విద్యలన్నీ పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్ళు కూడా చెప్పారు. ఇదిలా ఉండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావడంతో వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు క్రింద పెట్టకుండా చూసుకుంటున్నాడు. ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆశ్రమం లోపల ప్రసవం జరుగుతుండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు. కాసేపట్లో లోపలి నుండి చంటి బిడ్డల ఏడుపులు వినిపించాయి. గురుపత్ని కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఇంతలో దివి నుండి భువికి దిగివచ్చిన ఒక దివ్య పురుషుడు వడివడిగా ఆశ్రమంలోకి వెళ్తూ గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు. మామూలు మనుషులకైతే అతను కనిపించి ఉండేవాడు కాదు. కానీ వసంతుడు దేవరహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతనెవరో ఇట్టే కనిపెట్టేశాడు.
అతడు బ్రహ్మ. అప్పుడే పుట్టిన పిల్లలకు నొసటి రాత రాయడానికి వచ్చాడని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట కాచుకుని కూర్చున్నాడు. బ్రహ్మ తలరాత రాసేసి బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి, స్వామి, మా గురువుగారి పిల్లల నుదట ఏమి రాశారో దయచేసి సెలవివ్వగలరు అని వినమ్రపూరితంగా అడిగాడు. బ్రహ్మ తనను చూడగలిగిన ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు అని తెలుసుకొని వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి ఇతరులకు తెలియచెయ్యరాని రహస్యాన్ని అతనికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు బ్రహ్మ వసంతుడితో ఇలా చెప్పాడు, నాయనా, ఈ అబ్బాయి నిరక్షర కుక్షి అవుతాడు. ఇతని జీవితకాలమంతా ఇతని వద్ద ఒక మూట బియ్యము, ఒక ఆవు, ఒక పూరిపాక తప్ప మరిక ఏమీ ఉండవు. ఇతడు రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంతో కష్టంగా పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు. ఇక ఆ అమ్మాయి మాత్రం వేశ్య అవుతుంది. డబ్బుల కోసం రోజుకో పురుషుడితో సంభోగించే వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బ్రహ్మ. అది విన్న వసంతుడు నిశ్చేష్టుడయ్యాడు. సాక్షాత్తు దైవ సమానులైన తన గురు దంపతులకి పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాశాడేమిటి ఆ విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు. వెంటనే తన గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు, బ్రహ్మరాత మార్చగలమా అని అడిగాడు వసంతుడు. దానికి ఆయన, అది సాధ్యం కాదు నాయన, అది ఎవ్వరికీ సాధ్యం కాదు అని చెప్పాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ళ రాత నిజమవడం వసంతుడికి కనిపించసాగింది. ఆ ఇద్దరికి చదువులు వంట పట్టడం లేదు. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలు ఇలా అయ్యారేమిటా అని దిగులుతో వసంతుడికి దేని మీద ఏకాగ్రత కుదరడం లేదు. దానికి తోడు ఆ పిల్లలిద్దరూ వసంతుడి వెంటపడి అన్నయ్య అన్నయ్య అని తిరుగుతూ ఉంటే అతడికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది. ఒకరోజు గురువుగారితో చెప్పి ఆయన అనుమతి పొంది దేశం చుట్టి రావడానికి బయలుదేరి వెళ్ళాడు వసంతుడు. ఎన్నో చోట్లకు వెళ్ళి ఎందరో పండితులను కలిశాడు. వారందరినీ వసంతుడు ప్రశ్నించాడు, బ్రహ్మరాసిన రాతను మార్చగలమా అని. దానికి వసంతుడికి అందరూ చెప్పిన సమాధానం, బ్రహ్మరాత మార్చడం అసాధ్యం, అది ఎవరి తరము కాదు అని. అలా అక్కడా ఇక్కడా తిరుగుతూ తన అన్వేషణను కొనసాగిస్తూ 20 సంవత్సరాలకు పైగా గడిపాడు వసంతుడు. అప్పటికి గురువుగారి పిల్లలకు 25 ఏళ్ళు వచ్చాయి. వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనిపించింది. ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అప్పుడు అక్కడి పరిస్థితి ఇలా ఉంది. గురువుగారి కుమారుడి పేరు శంకరుడు అని, ఆ ఊరిలోనే కూలి పని చేస్తున్నాడని, గురువుగారి కుమార్తె పేరు వసంతసేన అని, దగ్గరలోని ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉందని తెలుసుకున్నాడు. తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి గురుదంపతులు మరణించారని కూడా వసంతుడు తెలుసుకున్నాడు. వసంతుడు బాగా ఆలోచించాడు. ముందు శంకరుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. వసంతుడిని చూడగానే అన్నయ్య అంటూ బావురుమన్నాడు శంకరుడు. చిన్న పూరిపాక, చిరిగిపోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు, ఇంట్లో ఎటు చూసినా విలయతాండవం చేస్తున్న కటిక దారిద్ర్యం, ఇది శంకరుడి దుస్థితి. తమ్ముడు, నువ్వు బాధపడకు, ఇప్పటి నుండి నేను చెప్పినట్లు చెయ్యు అన్నాడు వసంతుడు. దానికి శంకరుడు, సరే అన్నయ్య, ఇక నుండి నువ్వు ఎలా చెప్తే అలానే చేస్తాను అన్నాడు. ముందు ఆ ఆవును తోలుకొని పట్టణానికి వెళదాం పదా అన్నాడు వసంతుడు. ఏమీ మాట్లాడకుండా ఆవుని తోలుకొని వసంతుడిని అనుసరించాడు శంకరుడు. ఇద్దరూ నేరుగా పట్టణంలోని సంత దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఒక దళారి దగ్గరకు వెళ్ళి, ఈ ఆవును ఎంతకు కొంటావు అని అడిగాడు వసంతుడు. తర్వాత అతను చెప్పిన ధరకు అమ్మేశాడు వసంతుడు. శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా వసంతుడికి ఎదురు చెప్పలేదు. ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరమైన సరుకులను, శంకరుడి భార్యకు పిల్లలకు కొత్త బట్టలను కొన్నారు. తిరిగి గ్రామానికి బయలుదేరారు. ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు వసంతుడు. శంకరుడి భార్య పిల్లలు ఆవురావురమని తిని ఆకలి తీర్చుకున్నారు. తర్వాత వసంతుడు శంకరుడితో, తమ్ముడు, అన్నదానం చేద్దాం, ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు అని చెప్పాడు. శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు. కానీ శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో, అన్నయ్య, ఇంతవరకు ఆ ఆవు ఉంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది. ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికి ఖర్చయిపోయింది. తెల్లవారితే ఎలా గడపాలో అని భయంగా ఉంది అని అన్నాడు. దానికి వసంతుడు,
తమ్ముడు, నువ్వు ఏమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో, ప్రొద్దునకంతా సర్దుకుంటాయి అని ధైర్యం చెప్పాడు. ప్రొద్దున్నే లేచి తలుపు తెరిచి బయటకు వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. శంకరుడి ఇంటి ముందు ఒక ఆవు నిలబడి ఉంది. శంకరుడి ఆస్తి ఎప్పుడు ఒక ఆవే అని తను రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రి బ్రహ్మే స్వయంగా ఒక ఆవుని తీసుకొచ్చి అక్కడ కట్టేశాడు. ఆ రోజు కూడా ఆవును తీసుకెళ్ళి సంతలో అమ్మి వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. తమ్ముడు, ఇక ఇలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడ నుండి వసంతసేనను వెతుక్కుంటూ బయలుదేరాడు. అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూట కట్టుకున్నాడు. తర్వాత వసంతుడు వాళ్ళని వీళ్ళని అడుగుతూ వెళ్ళి వసంతసేనను కలుసుకున్నాడు. వసంతసేన ఒక అవ్వతో కలిసి ఒక ఇంట్లో ఉంటుంది. ఆమె వసంతుడిని చూడగానే బోరుమని ఏడ్చేసింది. అన్నయ్య, నేను మహాపాపిని. ఈ పాప పంకిలంలో కూరుకుపోయాను. మీలాంటి ఉన్నతుడిని చూడడానికి నాకు అర్హత లేదు అని బావురుమంది. ఊరుకో చెల్లి, ఊరుకో అమ్మా. ఈ పాపపు పంకిలం నుండి నువ్వు బయటపడే మార్గం చెప్తాను. ఇక ఇవాల్టి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అని ఆమెను ఓదార్చాడు వసంతుడు. దానికి సరే అని ఒప్పుకుంది వసంతసేన. ఆ రాత్రికి విటులు ఎవరు వచ్చినా 1,00,000 వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశమని చెప్పమని అక్కడ వసంతసేనతో ఉన్న అవ్వకు చెప్పాడు వసంతుడు. ఆమె ఆశ్చర్యపడుతూ, అయ్యా, ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది. వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి, నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా. ఆ రాత్రి 2-3 విటులు వచ్చి 1,00,000 వరహాలు అనగానే వెనుదిరిగి వెళ్ళిపోయారు. అది వాళ్ళు ఊహించలేని మొత్తం. కానీ అర్ధరాత్రి సమీపిస్తుంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం 1,00,000 వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్ళాడు. ఆ మరుసటి రోజు రాత్రి కూడా అలాగే జరిగింది. తన రాత తప్పకూడదని 1,00,000 వరహాలు ఇచ్చి వసంతసేనతో సంభోగించింది సాక్షాత్తు ఆ బ్రహ్మేనని వసంతుడికి తెలుసు. అలా బ్రహ్మ సంభోగం వలన అప్పటి వరకు ఆమె మూట కట్టుకున్న పాపాలన్నీ పటాపంచలయ్యాయి. ఆమె జన్మ చరితార్థం అయింది. అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి గురుదంపతుల రుణం తీర్చుకున్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుటన తలరాత రాసేది బ్రహ్మే అయినా దానిని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని, అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు అని గ్రహించాడు, దానిని నిరూపించాడు. అలా బ్రహ్మరాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపాడు వసంతుడు. ఇక విషయంలోకి వస్తే, నీరు పంచభూతాల్లో ఒకటి. నీటిని నారాయణ స్వరూపంగా వర్ణిస్తారు. అటువంటి నీటితో పరిహారాలు చేసుకుంటే 100% ఫలితాలు వస్తాయని పరిహార శాస్త్రం చెప్తుంది. ఇక పసుపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చెడుని లాక్కునే శక్తి పసుపుకి ఉంటుంది. పసుపుతో చిన్న పరిహారం కానీ పెద్ద పరిహారం కానీ ఏ పరిహారం చేసినా మంచి ఫలితాలు వస్తాయి. చెడంతా పోతుంది, చాలా మంచి ఫలితం వస్తుంది. ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, కుటుంబంలో ఉండే సమస్యలు కూడా పోతాయి. మీ కుటుంబం చక్కటి అభివృద్ధిలోకి వస్తుంది. చెడు కలలు రావు, గొడవలు తగ్గుతాయి. ఇలా ఈ పరిహారం అన్ని విధాలుగా పనికి వస్తుంది. ఈ పరిహారానికి మీరు రూపాయి కూడా ఖర్చు చేయవసరం లేదు. ముందుగా అయితే ఒక గాజు గ్లాసుని తీసుకోండి. ఈ పరిహారానికి కేవలం గాజు గ్లాసుని మాత్రమే వాడాలి, స్టీల్ గ్లాసు వాడకూడదు. ఇక ఏ ఇతర లోహాలతో చేసిన గ్లాసులను వాడకూడదు. ఇలా ముందు గాజు గ్లాస్ తీసుకొని దానిలో నీటిని సగానికి పోయండి. తర్వాత ఈ నీటిలో 1 స్పూన్ పసుపు వేయండి. ఒకవేళ మీ దగ్గర అత్తరు ఉంటే ఆ అత్తరుని కూడా 2 చుక్కలు వేయండి. ఎందుకంటే అత్తరు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అత్తరు నుండి వచ్చే మంచి సువాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి అత్తరును వేయండి. 2 చుక్కలు వేస్తే సరిపోతుంది. ఈ పరిహారాన్ని చేసి ఒక రాత్రంతా ఆ పసుపు నీటి గ్లాసుని మీ ఇంట్లో ఉంచాలి. మీరు ఈ పరిహారాన్ని పగలు చేసినా రాత్రి చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. మీరు ఎప్పుడు చేసినా పర్లేదు, కానీ ఒక రాత్రంతా గ్లాసుని ఉంచాలి. ముందు గ్లాసుని తీసుకొని ఆ గ్లాసులో నీళ్లు పోసారు కదా, ఆ నీటిలో 1 స్పూన్ అంత పసుపు వేయండి, 2 చుక్కల అత్తరు వేయండి. ఇలా నీటిలో పసుపుని అత్తరుని కలిపితే ఆ నీరు పసుపు నీరు అవుతుంది.
ఆ నీటి నుండి మంచి సువాసన వస్తుంది కదా. ఆ పసుపు నీటిని మీ ఎడమ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరిగేయండి. ఇంట్లోని గదులన్నిటిలో తిరిగేయండి. తిరిగేటప్పుడు మా ఇంటికి పట్టిన దరిద్రాలన్నీ పోవాలి, మా అప్పుల బాధలు తీరిపోవాలని మనసులో అనుకోండి. తర్వాత ఈ పసుపు నీటిని తీసుకువెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున చిన్న పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పెట్టండి. ఇలా పెట్టిన పసుపు నీటిని ఒక రాత్రంతా అలాగే ఉంచాలి. మీరు పొద్దున్న చేసిన రాత్రికి చేసిన ఒక రాత్రంతా ఆ నీటిని అలా ఉంచాలి. అంటే ఈరోజు పొద్దున్న పెడితే మళ్ళీ రేపొద్దున తీయాలి. ఒకవేళ ఈరోజు సాయంత్రం చేసినా రేపొద్దున్నే తీయాలి. ఈరోజు రాత్రి పడుకునే ముందు చేసినా రేపొద్దున్నే తీయాలి. ఇలా పెట్టిన పసుపు నీటిని మరునాడు ఉదయం తీసేసి పూల చెట్లకు కానీ పిచ్చి చెట్లకు కానీ తులసి మొక్కకు కానీ పోసేయండి. ఇలా పోసిన తర్వాత 90 నిమిషాల్లో అంటే గంటన్నరలో మీకు ఏదో ఒక మంచి జరిగి తీరుతుంది. శుభవార్త వింటారు. ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతమైన వార్త మీరు వింటారు. అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయి. ధనం సంపాదించే మార్గాలు తెలుస్తాయి. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. చాలామంది అప్పులు తీరట్లేదని ఎంతో బాధపడుతుంటారు కదా. వాళ్ళు ఈ పరిహారాన్ని చేసుకుంటే 90 నిమిషాల్లో మీరు అప్పులు తీర్చుకునే మార్గం తెలుస్తుంది. ఏదో ఒక ఉపాయం వస్తుంది, ధనం వస్తుంది, మీరు అపర కుబేరులుగా మారిపోతారు. కనుక మీరు కూడా రేపు శనివారం రోజు నీటిలో పసుపు వేసి ఇలా చేసి శుభ ఫలితాలు పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.